అందరికీ నమస్కారం. తిరుమల వాణి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. శేషతల్పంపై శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి. ఈ పరమ పవిత్రమైన రోజున మనము గుడికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి దర్శించుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు దర్శనం తర్వాత స్వామివారికి పూజ చేసి ఉపవాసం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశి తిథి డిసెంబర్ 30, 2025 ఉదయం 7:51 నుండి ప్రారంభమై డిసెంబర్ 31వ తేదీ బుధవారం ఉదయం 5:01 వరకు ముగుస్తుంది. సూర్యోదయం తిథిని అనుసరించి ఈ వైకుంఠ ఏకాదశి 2025 పండుగను మంగళవారం డిసెంబర్ 30వ తేదీ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు 3 విశేషాలున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశి తిథులతో సరిసమానమైన పవిత్రతను కలిగి ఉన్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా కొందరు చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజే పాల కడలి నుంచి అమృతం పుట్టిందని కూడా అంటారు. అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఉపదేశించారని కూడా భక్తుల విశ్వాసం. ఇంకొక విషయం, వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరిస్తే మరో జన్మంటూ ఉండదట. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని, అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామ స్మరణ మరియు పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయట. ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని కూడా విశ్వాసం. ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవాలి. ఈ రోజున ఆచరించే ముఖ్యమైన ఉపవాసం, జాగరణ, జపం, ధ్యానం శుభ ఫలితాలను కలుగజేస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ త్వరలోనే కలుస్తాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ధన్యవాదాలు.